తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖ అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు బీజేపీ నేత బండి సంజయ్. మైనారిటీ డిక్లరేషన్ అంటే కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీజేపీ చేయదన్నారు బండి సంజయ్. ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే, అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తరుగు తాలు తేమ లేకుండా కొంటున్నారు, పండించిన ప్రతి గింజ కొంటున్నారు. ఎక్కడైనా ఏ సెంటర్లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన కూడా కాంగ్రెస్ పార్టీ. 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. ఏ ఒక్క రైతు అకౌంట్లో 500 రూపాయల బోనస్ వల్లే. అసలు ఒక్కటి మనం గుర్తించాలి, సివిల్ సప్లై శాఖ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మారింది. రాజ్యాంగ విరుద్దమైన మతపరమైన రిజర్వేషన్లను ఎట్లా ఇస్తారు మీరు? ఇలా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తున్నాను, మైనార్టీ డిక్లరేషన్స్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి. ఫస్ట్ 80% హిందువులు గుణపాఠం చెప్పాలి. ఫస్ట్ మేము ఇక్కడ పడగొడతాం ఎక్కడలే, పడిపోతే ఎక్కడలే అన్న కాంగ్రెస్ వాళ్ళు మా ఇంకో పార్టీకి అవకాశం ఇస్తారన్న, పడగొట్టే అవకాశం ఇస్తారన్న ఇస్తారా వాళ్ళు? ఆ అవకాశం ఇంకోరికి ఏరన్నా కాంగ్రెస్ పార్టీలు?